ఆ! ఈరోజు నేను చెప్పడానికి గల కారణం ఏందంటే, ఈ మాట ఆహ్, నేను ఎదుర్కొన్న ప్రశ్న ఏందంటే, నేను చెప్తున్న సందర్భంలో యేసుక్రీస్తుని దేవుని ప్రియ కుమారుడుగా మీరు విశ్వసిస్తేనే మీకు రక్షణ వస్తుందని చెప్తే, ఒక సహోదరుడు ఏమన్నాడంటే, మరి దేవునికి భార్య ఎక్కడున్నదని అని అన్నాడు. ఈ ప్రశ్న నేను అడిగినప్పుడు మరొక సహోదరుడు నన్ను అడిగాడు. దేవునికి భార్య ఎక్కడున్నదని అడిగా. నేను ఆ సహోదరుడికి చెప్తున్నా ఏమంటున్నానంటే, దేవుడు ఉన్నాడు అని నేను నమ్మేవాడికి నేను చెప్పే సమాధానం, దేవుడు లేడు అనేవాడికి నేను చెప్పట్లేదు. దేవుడు ఉన్నాడని నమ్మేవాడికి చెప్పే సమాధానం ఏంటంటే, దేవుడు కన్నవారెవరో మరి నువ్వు చెప్పాలి. దేవుని కన్నవారెవరో నువ్వు చెప్పాలి. నువ్వు అడిగితే నువ్వేమని అడుగుతున్నావు? దేవునికి భార్య ఎక్కడుందని అని అడిగితే, దేవుణ్ణి మరి కన్నవాళ్ళు ఎవరో నువ్వు చెప్తే నాకు నేను సమాధానం చెప్తాను. ఇంకోటి ఏంటంటే, దేవుని ప్రియకుమారుడు అనడానికి గల కారణం ఏంటంటే, యేసుక్రీస్తుని మనము జీవిస్తున్నాము, యేసుక్రీస్తు కూడా జీవించాడు భూమి మీద మనలాంటి శరీరాన్ని కలిగి ఉండి. కానీ తన జీవితకాలంలో పాపమునకు చోటు ఇవ్వలేదు. కానీ మనము శరీర కోరికల వల్ల పాపమును జయించలేక పాపంలో పడిపోయాము. చూసాము కదా, ఎవరైతే పాపము లేకుండా జీవిస్తారో వారు మాత్రమే పాపాన్ని జయించగలరు. జయించిన వ్యక్తి మాదిరిగా మనకు ఉండగలుగుతాడు. సో మనము ఎట్లా పాపం చేశాము, మనము నీతిని జరిగించలేకపోతున్నాం. కానీ యేసుక్రీస్తు పాపం లేకుండా జీవించి మనుషుల యొక్క పాపములను తన మరణం ద్వారా తీసివేసి తిరిగి మూడో దినాన తిరిగి లేపబడ్డాడు. అందుకని దేవుడు యేసుక్రీస్తుని దేవుని ప్రియకుమారుడుగా ఆ యొక్క బిరుదు ఇచ్చాడు యేసుక్రీస్తుకి. దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకి స్వరూపం లేదు. తను ఏమనుకుంటే అది చేయగలుగుతాడు. ఆయన సర్వశక్తిమంతుడు దేవుడు. మనకిచ్చిన ఏంటంటే ధర్మము, ఒక భార్య ఒక భర్త కలవడం వలన పిల్లలు పుడతారు. కానీ దేవుడు అనడం, తను ఏమనుకుంటే అది చేయగలుగుతాడు. కానీ యేసుక్రీస్తు విషయంకి వచ్చేసరికి అలాంటి శక్తిని యేసుక్రీస్తుకి ఇవ్వలేదు. తన బ్రతికినంత కాలము ఒక మనిషికి ఎలాంటి కోరికలు ఉంటాయో అలాంటి కోరికల్ని కలిగి ఉన్నప్పటికీ తను పాపమునకు చోటు ఇవ్వకుండా నీతిమంతుడుగా ఈ భూలోకములో ఒక్కడే నీతిమంతుడుగా జీవించి మరణించి దేవుని చేత మూడో దినాన తిరిగి లేపబడ్డాడు. ఇది నా విశ్వాసం. ఆయన దేవుడు యేసుక్రీస్తు నా ప్రియకుమారుని యొక్క బిరుదు అతనికి ఇచ్చాడు, తిరిగి మూడో దినాన లేపబడ్డాడు అని నేను విశ్వసించడం వల్ల నాకు రక్షణ వస్తుందని నేను నమ్మి అతన్ని ఫాలో అవుతున్నాను. ఇదే ఇప్పుడు దేవుడికి భార్య ఎవరు అనే అడిగేటప్పుడు దేవుని కన్నవారు ఎవరో అనే విషయం కూడా నువ్వు నాకు చెప్పాలి. ఇంకొకటి, దేవుని ప్రియకుమారుడు అనగా కారణం ఏంటంటే, నేను చేయలేనిది యేసుక్రీస్తు ప్రభువు చేసి చూపించాడు పాపము లేకుండా. మనం ప్రతి విషయంలో గతంలో సందర్భాల్లో ఎన్నో సమయాల్లో మనం పాపమునకు లోపై ఉన్నాం. పాపము అనగా చేయకూడని పనమే పాపము. ఆ విషయంలో చూస్తే దేవుడు చెప్పిన ప్రతి ఒక్క పనిని యేసుక్రీస్తు తన జీవితంలో చేసి చూపించాడు కనుక అతనికి దేవుని ప్రియకుమారుడు అని బిరుదు వచ్చింది, నాకు రాలేదు. అర్థమైంది కదా. దేవుడు సత్యవంతుడు, ఆయన ప్రియకుమారుడు మనకి నిత్య జీవాన్ని అనుగ్రహిస్తానన్నాడు. నేను నమ్మాను, ఫాలో అవుతున్నాను. మీకు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఎవరిని బలవంతం చేసేది అసలు ప్రసక్తే లేదు. యేసుక్రీస్తే చెప్పాడు, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. థ్యాంక్ యూ. చూసుకోండి. ఏదన్నా మీకు ఏదైనా సందర్భాల్లో సందేహం అనిపిస్తే చదువుకోండి. అన్ని చదువుతున్నప్పుడు ఈ చదవకపోతే ఏంది చిన్న విషయం చదువుకుంటే అయిపోతుంది, క్లియర్ అయిపోతుంది కదా. ఒకవేళ మనము నమ్మాము, సడన్గా చచ్చిపోయాము, ఒకవేళ నిజంగా నరకం అనేది ఉంటే ఇక అంతే. ఒకవేళ నరకం లేకపోతే మన నీతిగా బ్రతికితే ఎట్లా ఈ భూమి మీద మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు కదా. నేను నమ్మాను, మీకు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. చెప్పడం నా బాధ్యత, వినడం కూడా నీ బాధ్యత. థ్యాంక్ యూ.